హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ లెట్స్ డూ ఇట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. బీ ద ఆర్కిటెక్ట్ ఫర్ యువర్ లైఫ్. ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా మరి. ఒక వయసు మళ్ళిన వడ్రంగి యజమానితో, నాకు చేత కావడం లేదు అయ్యా, పని మానేసి సుఖంగా ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు. జీతం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. యజమాని ఒక మంచి పనివాడు, వెళ్ళిపోతానంటే బాధపడ్డాడు. చివరిగా తన కోసం ఒక చెక్క ఇల్లు కట్టి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. వడ్రంగి విధిలేక సరే అన్నాడు. కానీ పని మీద ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేవు. నాసిరకం వస్తువులు వాడి అశ్రద్ధగా ఇల్లు కట్టాడు. గొప్ప కళాకారుడి అసమర్థత వల్ల నాసిరకం కట్టడంగా ముగిసింది. యజమాని ఆ ఇంటిని చూసి బాధపడి ఇంటి తాళం చెవి వడ్రంగి చేతికి ఇస్తూ, ఇది నా తరపున నీకు ఇచ్చే బహుమతి అన్నాడు. వడ్రంగి ఎంతో బాధ చెంది, ఎంత పని జరిగింది, అది తన ఇల్లే అని ముందే తెలిసి ఉంటే ఎంత బాగా కట్టుకునేవాడిని అని బాధపడ్డాడు. ఈ కథ మనకు కూడా వర్తిస్తుంది. జీవితం అనే మన ఇంటిని మనకు మనమే నిర్మించుకోవాలి. సాధారణంగా చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తారు. అందుకే తక్కువ స్థాయి జీవితాల్లో కూరుకుపోతారు. మళ్ళీ అవకాశం వస్తే అంతకన్నా గొప్పగా కట్టుకుంటాం, కానీ జీవితానికి మళ్ళీ రెండో అవకాశం రాదు కదా. ఈరోజు మీ కష్టాలు, మీ దృక్పథం ఎలా ఉన్నాయో అవే రేపటి మీ అద్భుతమైన ఇల్లు. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అసమర్థత వదిలి జీవితం అనే ఇంటిని శ్రద్ధగా నిర్మించుకోండి. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.